షంబీపూర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు మాట్లాడి ఇదే విషయం కూడా మాట్లాడినైనా కాంగ్రెస్ పతనం ఆరంభమైంది. షంబీపూర్ రాజు నందీనగర్ నివాసం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమం నేత కేసీఆర్ విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది అని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హెచ్చరించారు. అదే నివాసంలో తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. వాస్తవమే కదా, ఏదైతే నందీనగర్ లో కేసీఆర్ గారి ఇల్లుంది కదా, ఆ ఇంటి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కేసీఆర్. ఆనాడు ఆ ఇంటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ వెళ్ళి అక్కడి నుంచి నంగనూరు చౌరస్తా మీద అరెస్ట్ చేశారు. బయలుదేరింది కూడా ఇక్కడి నుంచి అక్కడికి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సంబరాలు జరుపుకుంది కూడా ఉద్యమ నేత కేసీఆర్ గారు అక్కడనే. అటువంటి ఒక పవిత్రమైన ఇంట్లో అటువంటి కేసీఆర్ గారు ఎన్నో విజయాలు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కళనే సాకారం చేసినటువంటి ఆ పవిత్రమైన ఇంట్లో సిట్ అనేది ఒక నోటీసులు అంటించి ఆ ఇంటి గౌరవాన్ని నెలకొల్చిర్రు ఈ సిట్ అధికారులు. సిట్ అనే ఒక అధికారులు కూర్చొని కేసీఆర్ గారిని విచారించడం కూడా ఆ ఇంటికి కేసీఆర్ గారికి చాలా విలువ లేకుండా చేసిరని చెప్పేసి కూడా షంబీపూర్ రాజు గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ.